శ్రీమతి నమః. పరమాచార్య స్వామి వారి ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి కదా. ఈ రోజు మనం పరమాచార్య స్వామి వారి గురించి స్మరణ చేసుకుందాం. మహాత్ముల గురించి తెలుసుకోవాలి అన్నా, వాళ్ళని స్మరించుకోవాలి అన్నా మహాత్ముల యొక్క అనుగ్రహం ఉండాలి. అలా ఉంటేనే మనం వాళ్ళని స్మరణ చేసుకోగలం. నేను కూడా ఇదివరకు పరమాచార్య స్వామి వారి లీలలు మన ఛానల్లో ఎన్నో అప్లోడ్ చేశాను. దానికి కారణం పరమాచార్య స్వామి వారి అనుగ్రహం. మనం పరమాచార్య స్వామి వారితో ఒక అనుబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాము అని అనుకోండి, పరమాచార్య స్వామి వారు మనతో పాటు ఉండి మనల్ని ముందుకు నడిపిస్తారు. అలా నన్ను నా జీవితంలో ముందు ఉండి ఆయన నడిపించిన సంఘటనలు 1, 2 కాదు, ఎన్నో ఉన్నాయి. నాకు ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా నేను ఆయనతో చెప్పుకుంటే ఏదో విధంగా స్వామివారు ఆ కష్టం నుంచి బయటపడే మార్గాన్ని చూపించేవారు. నన్ను చాలా మంది ఈ ఛానల్ రన్ చేసేటప్పుడే నా ఛానల్ని ఆపేసే విధంగాను, నా మీద దూషణ చేస్తూ, అసలు వ్యక్తిగతంగా ఎన్ని దాడులు చేశారో, చేస్తున్నారో కూడా ఇప్పటికీ. అయినా సరే నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే కారణం పరమాచార్య స్వామి వారు. ఇలాంటి లీలలు ఎన్నో చేశారు మహాస్వామి వారు. ఆయన భౌతికంగా మన మధ్య ఉన్నప్పుడు చేశారు, లేనప్పుడు కూడా ఎన్నో లీలలు చేస్తూనే ఉన్నారు. మన 2016లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. పరమాచార్య స్వామి వారి వెబ్సైట్ లో ఉంటుంది ఈ విషయం. వాళ్ళకి ఏదో ఆర్థికంగా ఇబ్బంది వచ్చిందట. అంత ముందు వరకు పరమాచార్య స్వామి వారు తెలియకపోయినా శివాలయానికి వెళ్లి శివుణ్ణి ప్రార్థిస్తూ ఉంటే పరమాచార్య స్వామి వారి అనుగ్రహం ఎలా కలిగింది, ఎలా ఆవిడ ఫైనాన్షియల్ ట్రబుల్స్ నుంచి బయటపడ్డారు అనేది ఆవిడ అందులో పంచుకున్నారు. పరమాచార్య స్వామి వారి శరీరంతో ఉన్నప్పుడైతే ఆయన లీలలు అసలు వర్ణించడానికి ఒక పుస్తకం సరిపోదు, ఒక రోజు సరిపోదు, ఒక సంవత్సరం సరిపోదు అనమాట. అన్ని లీలలు చేశారు స్వామివారు. ఒక చిన్న పిల్ల 6 ఏళ్ళు ఉంటే దానికి. ఈ లీల మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. ఆ పిల్ల ఒకసారి రోడ్డు క్రాస్ చేస్తోంది అనమాట. వాళ్ళు ఎక్కడికో బయటికి వెళ్తున్నారు. వాళ్ళ నాన్నగారేమో రోడ్డుకి అవతల ఉన్నారు. కారు ఆపి బయటికి వెళ్ళారనమాట వాళ్ళ నాన్నగారు. వాళ్ళ నాన్నగారిని కలుసుకోవడం కోసం ఈ అమ్మాయి కూడా రోడ్డు క్రాస్ చేస్తుంటే అట్నుంచి ఒక వాహనం ఢీ కొట్టేసింది. అప్పుడు ఈ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్స్ ఏం చెప్పారంటే, మా ప్రయత్నం మాత్రమే మేము చేస్తాం, తర్వాత భగవంతుడి దయ అన్నారు. వాళ్ళు కూడా పరమాచార్య స్వామి వారి భక్తులు అనమాట. ఆయన పరమాచార్య స్వామి వారిని ప్రార్థించి అక్కడ వాళ్ళ స్నేహితులను, చుట్టాలను పరమాచార్య స్వామి వారి దగ్గరికి పంపిస్తే పరమాచార్య స్వామి వారి కుంకుమ ప్రసాదం ఇచ్చారనమాట. ఆ కుంకుమని తీసుకొచ్చి ఆ అమ్మాయికి రోజు పెట్టారు. వారం రోజుల తర్వాత ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చింది. అంతవరకు కోమాలోకి ఉంది. లేచిన తర్వాత ఆ అమ్మాయి అడిగిన మాట ఏంటో తెలుసా? నాన్న, ఇప్పటి వరకు నా పక్కన ఆకుపచ్చ చీర కట్టుకుని కూర్చున్న అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందా నాన్న అని అడిగిందిట. అని అడిగి అక్కడ ఆ రూపాన్ని వర్ణించి చెప్తే వాళ్ళ నాన్నగారు ఆశ్చర్యపోయారు. వచ్చింది కామాక్షి అమ్మవారు. ఆ అమ్మాయికి రక్షణగా నిలబడింది కామాక్షి అమ్మవారు అని చెప్పి వాళ్ళ నాన్నగారు తెలుసుకున్నారు. ఈ లీల మన ఛానల్లో ఉంటుంది, చూడండి. ఇలా ఎన్నో లీలలు చేశారు. కంటికి అసలు తగ్గదు అని డాక్టర్స్ చెప్పేసిన తర్వాత కూడా ఆ కంటి వ్యాధిని ఎలా తగ్గించారు, అలాగే ఎంతో మందికి బ్రెయిన్ కి సంబంధించిన గాని, శరీరానికి సంబంధించిన గాని ఎన్నో వ్యాధులను ఆయన ఎలా తగ్గించారు, కుటుంబ సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేయించారు, ఇవన్నీ ఆయన లీలలు చదువుతుంటే అద్భుతంగా అనిపిస్తే తెలుసా. ఈ లీలలన్నీ నేను ఏదో సొంతంగా చెప్పినవి కాదు, పరమాచార్య స్వామి వారి సేవా ట్రస్ట్ దాంట్లో ఇవన్నీ పొందుపరచబడి ఉన్నాయి. ఆయన లీలలు చదువుతుంటే ఇలాంటి మహాత్ములు మన భారతదేశంలో పుట్టారు కదా అని అనిపిస్తుంది. మన దురదృష్టం ఏంటంటే మహాత్ములను పట్టుకుని కూడా మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం. ఈ మధ్య కొంతమంది పరమాచార్య స్వామి వారిని ఎగిరే దేవుడు, కూర్చునే దేవుడు, పడుకునే దేవుడు అంటూ మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఆయన దేవుడైతే ఆయన కళ్ళజోడు ఎలా పెట్టుకున్నారు అని అడుగుతున్నారు. ఆయన కళ్ళజోడు ఎలా పెట్టుకున్నారు అని అడుగుతున్నారు కదా. అసలు కళ్ళజోడు పెట్టుకునే ముందు కంటి ఆపరేషన్ ఎలా చేయించుకున్నారు అనేది తెలిస్తే కళ్ళజోడు పెట్టుకున్నారు ఎందుకు అనే ప్రశ్న అసలు మనం అడగం. ఆయన కంటి ఆపరేషన్ చేయించుకునేటప్పుడు కూడా కనీసం మత్తు కూడా ఆయన తీసుకోలేదు తెలుసా. మత్తు ఇవ్వకుండా ఆపరేషన్ చేశారు. కంటికి ఆపరేషన్ చేయాలి అంటే మత్తు ఇవ్వకుండా చేయడం సాధ్యమా చెప్పండి? అది ఒక మనిషి వల్ల అవుతుందా అలా చేయించుకోవడం? 104 జ్వరం ఉన్నప్పుడు కూడా 104 సార్లు నదీ స్నానం చేసి వచ్చి అర్చన చేసుకున్న మహానుభావుడు. ఆయన పూజ చేస్తున్నా, ఆయన నడుస్తున్నా, ఆయన ఏ పని చేసినా ఎన్ని అద్భుతాలు జరిగాయో, ఎంతమంది జీవితాలు మార్చారు అని ఆయన చరిత్ర చదివితే తెలుస్తుంది. ఎంతో మంది మంత్రులు కూడా మహాస్వామి వారి దగ్గరికి వచ్చి ఎన్నో సలహాలు తీసుకునేవారు. వినోబా భావే భూదాన్ మూవ్మెంట్ జరిగినప్పుడు వినోబా భావే కూడా స్వామివారి దగ్గరికి వచ్చారు. ఎంతో మంది, మాటల్లో నేను చెప్పలేను. ఆఖరికి ఈ రోజు మత సామరస్యపు హక్కు రాజ్యాంగంలో ఉండడానికి కూడా కారణం ఎవరో తెలుసా? పరమాచార్య స్వామి వారు. వేదం ఏం చెప్పిందో దాన్ని పాటించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకరు పరమాచార్య స్వామి వారు. సాక్షాత్తు శివస్వరూపం. ఈ మధ్య కొంతమంది పరమాచార్య స్వామి వారి మీద బురద జల్లుతున్నారు. తెలియని విషయం ఏంటంటే ఆయన్ని దూషించాలి అన్నా కూడా ఆయన అనుగ్రహం ఉండాలి. భాగవతంలో ఒక పద్యం ఉంటుంది,
కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి నేమునిది చక్రిం గంటిమి భక్తి నేమునిది చక్రిం గంటిమి ఎట్లైనను ఉద్ధామ ధ్యాన గరిష్ఠుడైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అని ఒక పద్యం ఉంటుంది పోతన గారి భాగవతంలో. ఏదో విధంగా భగవంతుడిని స్మరణ చేసుకోవడం, ఏదో విధంగా అంటే కంసుడు ఏం చేశాడు, వైరంతో కృష్ణుడిని స్మరణ చేసుకున్నాడు. శిశుపాలుడు ఎప్పుడు కృష్ణుడిని తిడుతూనే స్మరణ చేసుకున్నాడు. అలా చేసుకోవాలి అని అన్నా కృష్ణుడి అనుగ్రహం ఉండాలి. కృష్ణుడి అనుగ్రహం ఉంటేనే ఏదో విధంగా ఆయన స్మరణ చేసుకోగలుగుతాం. అలా స్మరణ చేస్తూ ఆయన్ని తిట్టుకుంటూ అయినా సరే వాళ్ళు స్మరణ చేశారు కదా. చివరికి ఏమైంది, కృష్ణుడి చేతిలో వాళ్ళు చచ్చారు. ఆ విధంగా వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించాడు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు ఈ మహాత్ములను ఎవరైతే నిందిస్తూ ఉంటారో వాళ్ళకి కూడా జరిగేది ఇదే. ఏదో విధంగా వాళ్ళకి మోక్షం వస్తుంది, ఏదో విధంగా పరమాచార్య స్వామి వారిని తలుచుకుంటున్నారు కదా. అలాగే పరమాచార్య స్వామి వారి బృందావనాన్ని అధిష్టానాలని ఏమని చెప్తున్నారో తెలుసా, సమాధులు, ఆ సమాధులు చూడడానికి వెళ్ళకండి అంటారు. పరమాచార్య స్వామి వారి శరీరం దేనితో నిండిపోయిందో తెలుసా, భగవద్ ధ్యానంలో నిండింది. ప్రతి క్షణం శివ శివ అంటూనే ఆయన ధ్యానించారు. ఒకసారి చరిత్ర చదివితే తెలుస్తుంది వాళ్ళ గురించి. తెలుసుకునే ప్రయత్నం చెయ్యము, చెబితే వినము, అర్థం చేసుకోము, కానీ నిందలు మాత్రం వేస్తూ ఉంటాం. అలా వేయటం వల్ల పరమాచార్య స్వామి వారికి వచ్చిన నష్టం ఏం లేదు. వీళ్ళందరూ మనుషులుగా ఎందుకు భూమి మీదకి వచ్చారు అంటే మనం ఎలా జీవించాలి అనేది వాళ్ళు చేసి వాళ్ళు జీవించి మనకి చూపించారనమాట. ఏ విధంగా అయితే వీళ్ళు వాళ్ళ జీవనాన్ని కొనసాగించారో అది చూసుకుని మనం కూడా ఆ విధంగానే ఉండాలని. రోల్ మోడల్ అంటే మనం ఎవరో ఒక వ్యక్తిని తీసుకుంటూ ఉంటాం కదా. ఇలా అద్భుతంగా జీవితాన్ని సాగించిన ఈ పరమాచార్య స్వామి వారు, రాఘవేంద్ర స్వామి వారు, వీళ్ళను కూడా మనం రోల్ మోడల్ గా తీసుకుని వాళ్ళు భగవంతుణ్ణి ఎలా చేరుకున్నారు అనే దాన్ని మనం సాధన చేశాము అని అనుకోండి, మనకి కూడా భగవంతుడి అనుగ్రహం వస్తుంది కదా. అది మానేసి పరమాచార్య స్వామి వారేమో సమాధి అయిపోయారు, సమాధుల చుట్టూ తిరగకండి, రామానుజాచార్యుల వారు శరీరం ఏమో అక్కడే ఉంది, మీరు శవాల దగ్గరికి వెళ్తున్నారా అంటూ పిచ్చి వాగుళ్ళు వాగారు అని అనుకోండి, అది కర్మని పోగేసుకోవడం అంతే. మనం కర్మ పోగేసుకుంటున్నాము అంటే వాక్కు ద్వారా ఎక్కువ పోగేసుకుంటాం. వీలైనంత వరకు ఇంకొకళ్ళని దూషణ చేయకండి. మనకి శాస్త్రం కూడా చెప్తుంది కదా, ఆత్మనింద చేయకూడదు, పరనింద చేయకూడదు అని. ఇలా ఎవరినైనా మనం నిందించుకుంటున్నాము అంటే కర్మని పోగేసుకోవటమే. ఇలా కర్మని పోగేసుకున్న వాళ్ళు ఎప్పటికైనా సరే ఈ మహాత్ముల దారిలోకే వస్తారని, ఆ మహాత్ముల యొక్క అనుగ్రహం వాళ్ళకి కూడా ఉండాలని, వాళ్ళలో మార్పు వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.